అయ్యా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితులలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు భయపడకు, ఎక్కడ నువ్వు భయపడకు, నిన్ను కదా నేను పిలిచిన వాడిని. ఈడు ఏ పాటి వాడు, అసలు ఆడు ఓడు. నిన్ను నేను విమోచించి ఉన్నాను, నిన్ను తెలుసుకొని ఉన్నాను, నీ వ్యక్తిత్వం ఏందో నాకు తెలుసు. నన్ను చూడు, నిన్ను నీ పేరు పెట్టి పిలిచిన కాబట్టి నిన్ను పిలువని వాని కోసం ఎందుకు చూస్తావు? నేను పిలుస్తున్న నా వైపు నువ్వు తేరి చూడు, అంతే కదా. ఇప్పుడు అమ్మా అని పిలిస్తే ఎవరినయ్యా అని అంటాం, అదే పేరు పెట్టి పిలిస్తే ఒక్కరే చూస్తారు. అట్లే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన వాడు ఒక్కడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. మనం యేసు వైపు చూడకుండా మనుషుల వైపు పరిగెడుతున్నాము. ఇక్కడ చూడమ్మ, ఒక వచనం ఉంది, 3వ వచనము. యెహోవా నాకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడు. నేనే నిన్ను రక్షించువాడను. రక్ష తెలియదు, గుడికి ఎందుకు పోతానో తెలియదు అసలు. రక్షణ అంటే ఏందనంటే, యేసుక్రీస్తు ప్రభు నామములో ఒక్కసారి ఆయనకి అంగీకరించినమనంటే మన జీవితం అంతయు పవిత్రంగా ఉండాలి. నోటి మాట కావచ్చు, నడక కావచ్చు, సమస్తము, పనుల కాడ కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, ఎక్కడైనా సరే, ఉద్యోగాలలో కావచ్చు, పనుల కాడ, కూలికి పోయిన కాడ, ఎక్కడైనా కూడా పవిత్రంగా ఉండాలి. అట్లెట్లయ్యా రక్షణ వచ్చినాక నానా రకాలమైన మనుషుల మధ్యలో తిరుగుతున్నామని అంటే, మరి జక్కయ్య ఇంటికి కూడా రక్షణ వచ్చింది. జక్కయ్య తన వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టుకున్నాడు, జక్కయ్యలో మార్పు వచ్చింది. జక్కయ్య గుడికి పోలే, జక్కయ్య యేసుప్రభుని వెంబడించిన వాడు కాదు, యేసుప్రభును చూడాలని కోరిన వాడు ఆ రీతిగా బ్రతుకుతున్నాడు అని అంటే, మరి నీవు నేను ఈ సమాజంలో ఇంకెంత పవిత్రంగా బతకాలి? ఇక్కడ ఎవరు భయపడవలసిన అవసరం లేదు, కానీ దేవునికి అయితే భయపడాలి. నీ నోటి మాటలు, నీ క్రియలు, నీ అబద్ధము సాక్ష్యాలు అన్నీ కూడా ఇట్లా మూట కట్టుకొని, నెత్తి మీద కట్టుకొని, నీ క్రియలే నేను చూపిస్తున్నా చూడు అంటది. అది ఒక రోజు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ.